తెలంగాణ ఊటీ అని పిలువబడే వికారాబాద్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కి జస్ట్ 2 minutes డిస్టెన్స్ లో 50 acres మెగా లేఅవుట్. ఈ రోజు హైదరాబాద్ లో ప్రతి ఒక్కరు కూడా ట్రెండింగ్ టాపిక్ నడిచేది వికారాబాద్. సో ఎందుకు చాలా మంది వికారాబాద్ లో వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు. సో ఈ రోజు మనము ఈ వికారాబాద్ లో సరౌండింగ్స్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి అండ్ నెక్స్ట్ 5 years లో ఈ వికారాబాద్ టర్నింగ్ పాయింట్స్ ఏంటి అండ్ ఈ వికారాబాద్ కి మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం వల్ల ఒక షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం వల్ల వచ్చేటువంటి ప్రాఫిట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి వంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో హాయ్ అండి, నేను మీ ఆంజనేయులు. వెల్కమ్ టు ద రాఘవ రియాలిటీ యూట్యూబ్ ఛానల్. ఒక టూరిజం డిపార్ట్మెంట్ గా డెవలప్ అయ్యేటువంటి ఈ వికారాబాద్ కి అండ్ మన ప్రాజెక్ట్ కి సరౌండింగ్స్ డెవలప్మెంట్స్ చూసుకున్నట్లయితే అండ్ మనకు వచ్చేసి జినూమ్ వ్యాలీ 2 ఇది వచ్చేసి 300 acres లో 2000 CR తోటి ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేది రాబోతుంది. దీని నుంచి వచ్చేటువంటి ఎంప్లాయ్మెంట్ ఆల్మోస్ట్ 20,000 ప్లస్ ఎంప్లాయ్మెంట్ అనేది రాబోతుంది. అండ్ సెకండ్ వన్ చూసుకున్నట్లయితే అనంతగిరి హిల్స్, ద తెలంగాణ మినీ ఊటీ అని చెప్పుకున్నటువంటి అనంతగిరి హిల్స్ మనకి ఇక్కడ నుంచి జస్ట్ ఒక 5 to 10 minutes లో మనం అనంతగిరి హిల్స్ అనేది రీచ్ అవుతాము. అండ్ దాంతోపాటుగా తెలంగాణ మొబిలిటీ వ్యాలీ, ఇది 1200+ acres లో 4 lakhs ఎంప్లాయ్మెంట్ తోటి 50,000 CR తోటి ఈ ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది. అండ్ సరౌండింగ్స్ మినీ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ల్యాండ్ ఎక్విజిషన్ అనేది ఆల్రెడీ చేసేసాయి. అండ్ దాంతోపాటుగా తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, సో ఇక్కడ నుంచి కూడా ఆల్మోస్ట్ ఒక 10 to 20,000 అనేది మనకు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది ఉండబోతుంది. అండ్ దాంతోపాటుగా ఎక్స్పీరియం అండ్ దాంతోపాటుగా చూసుకున్నట్లయితే కోకాపేట నుంచి వికారాబాద్కి వచ్చేటువంటి 6 lane యాక్సిస్ రోడ్డు అండ్ రీజనల్ రింగ్ రోడ్డు అండ్ రింగ్ రైలు అండ్ తర్వాత అండ్ దాంతోపాటుగా వితిన్ 30 minutes లో మనకు చందన్ వ్యాలీ అండ్ దాంతోపాటుగా ఒక 45 minutes లో కోకాపేట గచ్చిబౌలి ఈ విధంగా రీచ్ అయ్యేటువంటి డెస్టినేషన్ అండ్ మన ప్రాజెక్ట్కి ఉన్నటువంటి యాడెడ్ అడ్వాంటేజెస్ అని చెప్పేసి చెప్పొచ్చు. అండ్ మన ఈ ప్రాజెక్ట్కి కనెక్టివిటీ చూసుకున్నట్లయితే అప్పా జంక్షన్ నుంచి వికారాబాద్ వరకు కంప్లీటెడ్గా 6 lane హైవే అనేది ఆల్రెడీ శాంక్షన్ అయింది, వర్క్ అనేది స్టార్ట్ అయింది. వెరీ సూన్ ఈ వర్క్ అనేది కూడా కంప్లీట్ చేయడానికి స్కోప్ ఉంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ట్రూ ట్రైన్తో కూడా మనం వికారాబాద్ని రీచ్ అవ్వచ్చు. అండ్ దాంతోపాటుగా మనకు నవాబ్పేట్ దాటిన తర్వాత మనకు రీజనల్ రింగ్ రోడ్ అనేది అలైన్మెంట్ ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ అగైన్ మనకు రీజనల్ రింగ్ రైల్ కూడా అలైన్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనం ఇక్కడ నుంచి వితిన్ 5 minutes లో మనం వికారాబాద్ అనేది రీజనల్ రింగ్ రోడ్ అనేది రీచ్ అవుతాము. సో కాబట్టి ఏంటంటే ఆయన దాంతోపాటుగా మన కోకాపేట నుంచి శంకర్పల్లి వరకు 6 lane హైవే అనేది మళ్ళీ అలైన్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మళ్ళీ శంకర్పల్లి, చేవెళ్ళ అండ్ వికారాబాద్ కూడా మనం ఈ విధంగా రీచ్ అవ్వచ్చు.